హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్న వారు చాలా రకాల చిట్కాలు చెప్పమని నన్ను అడుగుతూ ఉంటారు. అండ్ నేను రెగ్యులర్ గా కూడా చాలా రకాల చిట్కాలు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా ఇంకా సులువైన చిట్కాలు, అందరికీ అందుబాటులో ఉండే చిట్కాలు చెప్పండి అండ్ ఎఫెక్టివ్ గా ఉండే చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు. సో అందులో భాగంగానే ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాము. అండ్ ఈ చిట్కా వచ్చేది చాలా 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 సులువైన చిట్కా అండ్ ఇన్స్టెంట్ చిట్కా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చిట్కాను మనం ఉపయోగించుకోవచ్చు. సో దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. శీఘ్రస్ఖలనం సమస్య గురించి ముందుగా తెలుసుకోకుండా ఇలాంటి చిట్కాలు ఎప్పుడు కూడా మనము ప్రయోగించకూడదు. సో అసలు ఆ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే మనము చేయవలసిన సమయం కన్నా అతి తక్కువ సమయంలోనే, అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్, 1 minute లోపే కనుక స్ఖలనం అయిపోతూ ఉంటే దాన్ని మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు, అంటే శీఘ్రస్ఖలనము అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా చేస్తున్నటువంటి మిస్టేక్స్, అండ్ ఇంత ముందు కూడా నేను చాలా సార్లు చెప్పినటువంటిది, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ నేను చెప్తూ ఉన్నాను. శీఘ్రస్ఖలనం అనేది ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు కానీ, లేదా దొంగచాటుగానో బయట పరాయి స్త్రీలతోటో, లేదా ఎఫ్ఐఆర్ లో ఉన్నప్పుడు కానివ్వండి, ఫ్రాక్షన్ అంటే కొంతమంది ఎగ్జైట్మెంట్ వల్ల, టెన్షన్స్ వల్ల, భయం వల్ల, లేదా ఓవర్ రొమాన్స్ వల్ల చాలా రోజుల తర్వాత భార్యను కానివ్వండి, బయట ఎవరైనా స్త్రీలతో కానీ కలిసినప్పుడు కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోయి ఇన్సర్ట్ చేయగానే లేదా 2-3 స్ట్రోక్లకే స్ఖలనం అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనము శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది భయపడిపోయి అయ్యో ఇలా అవుతుంది, ఎప్పుడు ఇలాగ అవుతుంది, లేదంటే వాళ్ళు అంటారు ఇంతేనా నీ స్టామినా అని అనడము, ఏదో ఒకటి అనేది దాన్ని మనసులో పెట్టుకొని చాలా భయపడుతూ ఉంటారు. సో దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్న ఎప్పుడు కూడా ఇలాగే అవుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుండే పడిపోతుంది అన్నదాన్ని మనమే శీఘ్రస్ఖలనం సమస్యగా పరిగణలోకి తీసుకోవాలి. అంగసమానాలు వేరండి, అంగసమానాలు వేరు, శీఘ్రస్ఖలనం అనేది వేరు ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది, రెగ్యులర్ గా ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు అది నరాల బలహీనత వల్ల కానివ్వండి, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానివ్వండి, లేదా మరే ఇతర కారణాలు, హస్తప్రయోగాల సమస్యల వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు లేకపోలేదు. సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు ఇలాంటి చిట్కాలను మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉపయోగించుకోవాలి. సమస్య తీవ్రమైన తర్వాత ఇలాంటి చిట్కాలు కూడా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కూడా, బట్ ప్రయత్నం చేయండి. దీనికి కావాల్సిందల్లా వెంపలి చెట్టు యొక్క వేరు. వెంపలి చెట్టు అనేది దాదాపు అందరికీ తెలిసిన చెట్టే అండి. వెంపలి చెట్టు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ చెట్టుని సమూలంగా తీసుకొని వచ్చి మనం కేవలం వేర్లను మాత్రమే కత్తిరించుకొని వాటిని బాగా శుభ్రపరచుకొని ఆరబెట్టుకొని మీరు రతికి కలవడానికి ముందు లేదా కలిసే సమయాల్లో 10 నిమిషాల ముందు ఆ వేరుని 1 ఇంచు మోతాదులో కట్ చేసుకొని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది ఇన్స్టెంట్ గా మనకు అంగం మీద ఉన్నటువంటి నరాల బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, పట్టుతో పెంచడానికి ఈ వెంపలి చెట్టు అనేది సహజంగా మేము చాలా రకాలైనటువంటి వ్యాధులను క్యూర్ చేయడంలో ఈ వెంపలి చెట్టు యొక్క చూర్ణాన్ని, వేర్లను కూడా మేము ఉపయోగిస్తూ ఉంటాం. ఇది బుగ్గన పెట్టుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా రావు. అండ్ మీరు కావాలంత సేపు వీటిలో, అంటే ఎక్కువ రోజులు కనుక వీటిని ఇలాగే ఉపయోగించినట్లయితే మీ స్టామినా కూడా ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బ్రహ్మదండి చెట్టు యొక్క వేరుని కూడా ఉపయోగించవచ్చు. బ్రహ్మదండి చెట్టు కూడా చాలా మందికి తెలుసు. ఈ చెట్టు ఒకవేళ తెలియకపోతే మామూలుగా గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చు. అందరికీ అందుబాటులో ఉండేటి పేర్లు మాత్రమే తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇది మీరు ఈ విధంగా ఈ వేరుని కనుక సేమ్ ఎలా అయితే నేను వెంపలి చెట్టుకు చెప్పానో అదే విధంగా ఈ బ్రహ్మదండి చెట్టు వేరుని కూడా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి దాన్ని కూడా ఇలాగే కలిసే సమయాలలో బుగ్గన పెట్టుకో 1 ఇంచు మొత్తంలో కట్ చేసుకుని బుగ్గన పెట్టుకుంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఎక్కువసేపు స్ఖలనం కాకుండా అలాగే ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువసేపు ఉన్నా కూడా స్ఖలనం కాను అంటే అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు ఆ వేరుని ఉమ్మి పారేయాలి. ఇలా తీసివేయడం వల్ల స్ఖలనం అయ్యే అవకాశం అనేది మళ్ళీ వెంటనే పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలా ఇది ఇన్స్టెంట్ గా ఈ వెంపలి, అదేవిధంగా ఈ బ్రహ్మదండి చెట్టు అనేది చాలా అండ్ అంతేకాకుండా బ్రహ్మదండి కొన్ని వందల రకాల వ్యాధులను, అంటే ఈ లైంగిక సమస్యలకు క్యూర్ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి కూడా ఈ బ్రహ్మదండి వేరు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది, సమస్య క్యూర్ అవ్వడం లేదు అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దీని కొరకు కింద స్పోర్ట్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.